హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈ రోజు టాపిక్ ఏందంటే, మొన్న రాహుల్ గాంధీ గారు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేసిండ్రు. ఆ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఏందంటే, ఓట్ల చోరీ జరుగుతున్నాయి అని చెప్పి అన్నారు. ఓట్ల చోరీ జరుగుతున్నాయి, డెమోక్రసీని కిల్ చేస్తుండ్రు అని చెప్పి వారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వారు ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. అంటే వారి ఆధారాలు కూడా చూపెట్టిందన్నట్టు. ఎలక్షన్ కమిషన్ కే ఆహ్, ఆహ్, నేషనల్ ఎలక్షన్ కమిషన్‌కే వారిట్లా చెప్పేసిందన్నట్టు. మీరు డాక్యుమెంట్ గూడా రాహుల్ గాంధీ గారు అడిగిన డాక్యుమెంట్ గూడా ఇయ్యట్లేదు. ప్లస్ సరే, వారన్నది అంటే ఎలక్ట్రానిక్ డేటా అన్నది ఇచ్చేదుంటే ఇంకా అనాలిసిస్ జేయడానికి ఈజీగా ఉంటదని జెప్పి వారు అడిగిర్రు. సరే, ముందుగా ఏందంటే ఈ ఓట్ల చోరీ ఏందిరా బాబు! ఈ ఓట్ల చోరీ ఏంది? అంటే దేశం ఎటుపోతాంది? రాష్ట్రాలు ఎటుపోతాన్నాయి? ఏం జరుగుతాంది? డెమోక్రసీని కిల్ చేస్తాను. లిటరల్లీ ఈ పీపుల్ ఆర్ కిల్లింగ్ డెమోక్రసీ. లీడర్స్ అంటే సో కాల్డ్ టాప్ లీడర్స్. అప్పుడు మనకు కూడా అందరికి కూడా వచ్చిన డౌట్‌లేందంటే, అందరికీ వస్తున్నాయి డౌట్‌లు. అసలు ఈ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాన్నాయి? అసలు ఆంధ్రాలో ఎలక్షన్స్ ఒకసారి వస్తే మొత్తం క్లీన్ స్వీప్ జగన్‌కొచ్చినాయి. ఓసారి మొత్తం క్లీన్ స్వీప్ చంద్రబాబుకొచ్చినాయి. ఇది నిజమేనా? అసలు ఇది ఏమన్నా మ్యానిప్యులేషన్ జరిగిందా అని చెప్పి ప్రతి ఒక్క భారత పౌరునికి, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క సామాన్యునికి కూడా డౌట్ వచ్చేసింది. ఏంది ఎలక్షన్స్ జరిగే వ్యవస్థ మీద, ఎలక్షన్స్ జరిగే పద్ధతి మీద ఇది ఎక్కడనో ఓ దగ్గర మ్యానిప్యులేషన్ జరుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి మదిలో ఇది ఎప్పటినుంచో వస్తున్న క్వెషన్. నాకు కూడా చాలా సార్లు డౌటొచ్చింది. ఏంది ఇది ఆంధ్రాలో ఇదేంది వింత? ఒకటేసారి జగన్‌కి అంతకు ముందేమో ఇన్ని సీట్లొచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నట్టుండి ఒకటేసారి ఇన్ని సీట్లొచ్చుడేంది? జగన్‌కి మొత్తం అన్ని సీట్లు రాకపోవడేంది అని చెప్పి షాక్‌లా ఉన్నాం. సరే, ఇక మన తెలంగాణ వరకంటే సరే ఏదో అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకేం డౌట్ లేదు. కానీ ఆంధ్రాలో జరిగిన విషయం మీదనైతే 100% డౌట్ ఉండే. 100% డౌట్ ఉండే. ప్లస్ ఇంకోటేంది, మొన్న ఎంపీ ఎలక్షన్స్‌కు మనం చూసినాం తెలంగాణలో. ఉన్నట్టుండి 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అరే, క్యాడర్ లేదు. క్యాడర్ ఉన్న చోట లీడర్ లేడు. లీడర్ ఉన్న చోట క్యాడర్ లేదు. ఎంత గందరగోళం ఉన్న బీజేపీకి ఏంది పరిస్థితి? సరే, పోనీ ఎంపీ ఎలక్షన్స్‌ల నరేంద్ర మోడీ గారిని చూసి పడ్డాయనుకుందాం. మరి కర్ణాటకలో జరుగుతున్న వింతేంది? ఎంపీ ఎలక్షన్స్‌లో ఏమో రావంట గాని స్టేట్ ఎలక్షన్స్‌కొచ్చేసరికి అక్కడ డిఫరెంట్‌గా మారింది. లెక్క మారుతున్నది అని జెప్పి ఆ కర్ణాటక ఎలక్షన్ జూస్తే అందరికి డౌటొస్తుంది. అందరికి డౌటొచ్చేసింది గూడా. సో, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ గురించి దొంగ ఓట్లేస్తుండ్రు, ఈ విధంగా జేస్తుండ్రు అని జెప్పి. దొంగోట్లంటే ఎన్ని విధాలుగా దొంగోట్లు జేస్తుండ్రు? ఒకటే ఓటరు, ఒకటే ఒక వ్యక్తికి 4 రాష్ట్రాలలో, 3 రాష్ట్రాలలో ఓట్లున్నాయనేది ఒక పద్ధతి. ప్లస్ ఒకటే ఇంట్ల 50 ఓట్లున్నాయని జెప్పేది ఒక పద్ధతి. ప్లస్ ఎక్కడ గూడా ఓటర్ లిస్ట్ మీద వాళ్ళ ఫేస్ అన్నది రాహుల్ గాంధీ గారు రికార్డులతో సహా ప్రూవ్ జేసిండ్రు. ఇప్పుడు ఎన్ని ప్రూవ్ జేసిండ్రు? ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, కర్ణాటకలో ఉన్న ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని వాళ్ళు మనకు తేటతెల్లమయ్యేటట్టు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పిర్రు. మరి చెప్పినంక కూడా దాని మీద ఎన్నికల కమిషన్ మరి వారికి గావాల్సిన డేటాని ఇయ్యడానికి ఎందుకు వెనకాడుతుంది? వారు ప్రూఫ్స్‌తో సహా చూపెట్టిండ్రు. ఇన్ని రోజులు ఏదో ఉత్తగా మాట్లాడినాం. ఎవరు మాట్లాడినా గూడా ఎన్నికల కమిషన్ దగ్గర నాలాంటోడు, మీలాంటోడు, ఎమ్మెల్యేలు, గిమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరెన్ని మాట్లాడినా గూడా. ఎందుకంటే గతంలో గూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో దొంగోట్లు ఇట్లా సృష్టించిండ్రు. కొంతమంది గెలిచిండ్రు అని జెప్పి చాలా అభియోగాలున్నాయి. వాడు ఏ పార్టీకి చెందిన వాడైనా కూడా. ఇది అండర్‌లైన్ జేసుకోండి. దొంగ ఓట్లు చేసిండ్రు. అది వాస్తవము. అది ఏ పార్టీకి చెందిన వాడైనా గూడా దొంగే. వాడు ఏ పార్టీలున్నా గూడా దొంగ అనేటోడు దొంగే అయితడు. లంగ అన్నటోడు లంగే అయితడు. బీజేపీలోకి పోంగానే పునీతులు గారు. ఇంకో ఏదైనా పార్టీలోకి పోంగానే పునీతులు గారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీలు మారినోళ్ళని చూసి సిగ్గుగా అరె! ఏం మనుషులురా బయ్ వీళ్ళు అని చెప్పి అనుకునే పరిస్థితిలో అసలు ఒకడిని మించినోడు ఒకడు. అంటే ఒకడిని తలదన్నినోడు ఒకడన్నట్టుగా అసలు మొత్తం ఎన్నికలంతా తూచు చిన్న పిల్లల ఎగ్జామ్‌ల పరీక్షలు రాస్తే నువ్వు ఏదైనా రాసి రాపోరా నేను పాస్ చేస్తా అన్నట్టు చంద్రబాబును ఒకసారి పాస్ చేస్తాండ్రు. జగన్‌ని ఒకసారి పాస్ చేస్తాండ్రు. ఈ ఎన్నికల సిస్టమ్ అన్నది ఎట్లా జరుగుతాందన్నది పెద్ద గందరగోళం. ఇయాల మనం అందరం ప్రశ్నిస్తే జరిగేది గాదు. ఎంతమంది ప్రశ్నించినా గూడా అయ్యేది గాదు, పోయేది గాదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే,
ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ లాంటి నేత ఇవాళ సాక్ష్యాధారం ఉత్తకు కూడా అంటలేడు అయ్యా. సాక్ష్యాధారాలతో చూపెట్టుకుంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మంచిగా వివరణ ఇచ్చిండు. ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఎట్లా జరిగినాయి. ఈ ముసలామె ఒక దగ్గర ముసలామె అవుతుందట, ఇంకో దగ్గర పోయి ఆమె వయసు ఏమవుతుందట. అట్టా ఒక ప్రూఫ్స్. ఒక దగ్గర ఏమో 65 ఏళ్ళు ఉంటాయంటే, ఒక దగ్గర 16 ఏళ్ళు ఉంటుందట అదే అదే లేడీకి. ప్లస్ ఒక్కరికే 4 రాష్ట్రాలలో ఓట్లు ఉంటాయంట. ఇంకా ఇక బెంగళూరులో మన కర్ణాటకలో జరిగింది ఏంది, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దాంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 6 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంట. ఒక్కటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీ బీజేపీ పార్టీకి 1,00,000 పైచినుకు ఓట్లు, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,10,000 ఏమో వచ్చినాయంట. వచ్చి అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచిందంట. ఎట్లా గెలుస్తారు అని చెప్పి అనాలిసిస్ చేసి రాహుల్ గాంధీకి ఒక్క సెగ్మెంట్ తీస్తేనే 6 నెలలు సమయం పట్టిందట. అంటే మరి ఇప్పుడు దేశంలో ఉన్న 500 పైచినుకు కాన్స్టిట్యున్సీలను చేయాలంటే ఎంత టైం పడుతుంది అయ్యా? అరే ఎందుకు ఈ లంగ పనులు ఏంది, దొంగ పనులు ఏంది, అసలు దేశాన్ని ఎటు తీసుకుపోతారు? మన ఇండియాలో డెమోక్రసీ, ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ అనేవి జరగాలన్నది అది ఫస్ట్ ప్రథమ ఉండేది మన డెమోక్రసీకి. అది మన డెమోక్రసీని కిల్ చేస్తున్నారు లిటరల్గా. ఎందుకంటే ఇది అధికార దాహంతో కొందరినేమో జైల్లో పెట్టించి భయపట్టించి పార్టీలలో కలుపుకుంటుండ్రు. ఇదొక దరిద్రం అయితే, కొందరేమో పార్టీలకు గెలిచి ఆ పార్టీలకు జంప్ చేస్తున్నారు, అదొక దరిద్రం అయితే, ఇక ఇది మొత్తానికి దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ లా ఓటింగ్ అన్నదే మన చేతిలో డిసైడ్. ఎందుకు ఇట్లా జరుగుతా? మరి ఒక్కసారన్నా కనీసం ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ లా ఇట్లా జరుగుతుంది అని. మరి అట్లాంటప్పుడు బ్యాలెట్ ఓటింగ్ పెట్టొచ్చు కదా. బ్యాలెట్ ఓటింగ్ ఒక్కసారైనా పెట్టి చూస్తే అసలు రిజల్ట్ ఏందన్న తెలుస్తుంది కదా. ఒక దగ్గర బ్యాలెట్ ఓటింగ్ ఒక సెంటర్ లో బ్యాలెట్ ఓటింగ్, అదే పక్కన ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఒకటే సెంటర్ లో పెడితే తేటతేలం అవుతుంది కదా, ఏంది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు కదా. ఇది లేదు. సరే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ అన్నప్పుడు డేటా అన్నది ఇవాళ రేపు డేటా ఎంత ఫాస్ట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, డేటాను రిట్రీవ్ చేసుకున్నాడు. అరే మన కెమెరాలు, సీసీ కెమెరాలు పనిచేయవండి. ప్రతి ఎలక్షన్ బూత్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి. అవన్నీ ఏంటి రికార్డ్స్? రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు కదా, సీసీ కెమెరా డేటా తీయండి, ఆ ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వమంటారు. ఆ ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కి ఏమైంది? చూడండి ప్రజలారా, ఎంత ఘోరం జరుగుతుంది, ఎంత మోసం జరుగుతుంది అంటే, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అడిగితేనే స్పందిస్తలేరు, రాహుల్ గాంధీకే సమాధానం ఇవ్వలేదంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు ఈ దేశంలో, ఒక సామాన్యుని పరిస్థితి ఏందన్నట్టు ఈ దేశంలో. మొన్నటి దాకా ఈ పార్టీ నుండి దోచుకున్న పోయిన వాళ్ళు, మొన్నటి దాకా ఈ పార్టీ నుండి ఫోన్ ట్యాపింగ్ లెక్ చేసిన వాళ్ళు, మొన్నటి దాకా ఈ పార్టీ నుండి అడ్డగోలు సంపాదించిన వాళ్ళు మళ్ళీ అదే పైసలు మూట పట్టుకొని వేరే పార్టీలకు జంప్ చేస్తా అంటే మరి అట్లాంటి వాళ్ళని మనం రాళ్లతోటి కొట్టి సంపాదన ఏం చేయాలి అంటే, ఏమి మన చేతిలో ఏమీ లేకుండా చేస్తున్నారు. ఇకంటే కంటి ముందట ఈ మోసాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు. అంటే ఇక దేశంలో ఇక ఎవడు ఉండడు అధికారంలో, ఒక్కటే ఉంటాడు అన్నట్టు. అంటే ఇది ఏ దేశంలో ఇట్లుంటది? మన భారతదేశానికి ఉన్నది డెమోక్రసీ అన్నదే. మన భారతదేశంలో ఎలక్షన్ అన్నది ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్, అంటే మంచిగా జరుగుతాయి ఎలక్షన్స్ అని చెప్పి ఒక నమ్మకం ఉండే. ఆ ఎలక్షన్ సిస్టమ్స్ నే ఇంత ఘోరంగా అంటే, ఒక ఎలక్షన్ కమిషనర్ ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఎన్నుకోవాలండి? ఎవరు ఎన్నుకుంటారు? ప్రభుత్వమే నియమిస్తుంది. ప్రభుత్వం చెప్పిన వానికి ఇది ఒక రూల్ తీసుకొచ్చింది పార్లమెంట్ లో. తీసుకొచ్చి ఇగో ఈ నాటకాలు ఆడతాను. అధికారి నీ మనిషినే ఆ పోస్టులు వేస్తూ ఈ ఎలక్షన్ ఇంత దుర్మార్గంగా, ఇంత ఏంటంటే నీచంగా ఈ దేశాన్ని పాలించడం అవసరమా? ఇంత ఇప్పుడు కొద్దిగా సీట్లు, ఒక 20 సీట్లు అటు ఇటు, ఒక 5-6 సీట్లు అటు ఇటు అయితే ఇలా బీజేపీ గవర్నమెంట్ కాకుండా ఇంకో గవర్నమెంట్ ఉండేది. మీరు ఎంత కాదన్నా ఒక 30-40 ప్లేస్లలో ఇట్లాంటివి చేస్తే ఇక మీరు గవర్నమెంట్ లో కూర్చుంటే ఏంది పరిస్థితి? ఏంది ఇది? దీని పరిస్థితి ఏంది? ఇట్లా అయితే దేశం ఎటుపోవాలి? ఇది చిన్న సమస్య కాదు, ఇది చిన్న సమస్య కాదు. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కడు ఆలోచించాలి. ఎందుకంటే
ఎందుకు యువత రాజకీయాలలోకి రావాలంటే ఏ ముఖం పెట్టుకొని రావాలి? ఎవడో వాడే డిసైడ్ చేస్తాడట. మనం గెలవాలనా వద్దా అన్నది. హ్మ్. ఇదివరకే ఎలక్షన్స్ అంటే డబ్బులు. అంటే సామాన్యుడు ఎవనికి అందుబాటులో లేకుండా పోయినాయి ఎలక్షన్స్ అన్నయి. విపరీతమైన డబ్బులున్నోడు, డబ్బుల మూటలతోటొచ్చినోడు, డబ్బుల సంచులతోటొచ్చినోడు, సిగ్గు, లజ్జ లేకుండా ఓట్లకు 1000, 2000, 3000 ఇచ్చి ఓట్లను కొని వాడు గెలుస్తాడు. ఎందుకురా ఇట్లా కొంటాండ్రు ఎలక్షన్‌లల్ల? ఈ ఓట్లను కొని గెలుసుడేందిరా? మీకిదేం పోయే కాలంరా? ఇన్నిన్ని డబ్బులు సంపాదించి ఇక మీరు అంటే అన్ని వేరే దందాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేసేది మీరే. ఈ రాజకీయాలన్నా ఒక పవిత్రంగా ఉండనియండ్రా. మీకేం పోయే కాలం వచ్చిందిరా? మీకు రాజకీయాలు రానోళ్ళంతా వచ్చి రాజకీయాలల్ల చేసుడెందుకురా? రాజకీయ నాయకుడు అంటే ఒకనికి ఒక ఇన్‌స్పిరేషన్ తిరిగుండాలి. ఒకనికి మోటివేషన్ తిరిగుండాలి. ఒక క్యారెక్టర్ ఉన్నోడుండాలి. ఒక కమిట్మెంట్ ఉన్నోడుండాలి. ఒక కండక్ట్ ఉన్నోడుండాలి. ఎందుకురా ఈ దొంగలంతా? ఇప్పుడు రాజకీయ నాయకులంటే ఎవడున్నాడు రాజకీయ నాయకులు? ఈ పార్టీలైనా, ఆ పార్టీలైనా అన్ని పార్టీలల్ల. ఎవరుంటారు? దొంగలుంటారు. దోపిడీదారులుంటారు. పక్కలేసేటోడుంటాడు. వానికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటాది. ఆ! లంచాలు తీసుకునేటోడు, ప్రజల్ని మోసం చేసేటోడు. ఇవన్నీ ఉన్నాయిరా నాయనా అంటే ఇప్పుడు ఇది పెద్ద బాంబన్నట్టిది. ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు పోయేదందుకు ఇది ఒక ఎలక్షన్ కమిషన్ మీద జరిగిన వారు సాక్ష్యాలతో రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ చూపెడుతుండ్రు. మరి దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? ఏం తీసుకుంటది మళ్ళా వాళ్ళదే ప్రభుత్వమే. అసలు రాహుల్ గాంధీ అడిగిన దానికి సమాధానం ఏది? రాహుల్ గాంధీ అడుగుతున్న సీసీ కెమెరాల డేటా ఏది? రాహుల్ గాంధీ అడుగుతున్న ఎలక్ట్రిక్ ఇప్పుడు ఈవీ ప్యాడ్స్ ఉంటాయి గదా! ఈవీ ప్యాడ్స్‌లో కూడా ఎంత గమ్మతంటే ఈవీ ప్యాడ్స్‌తో లాస్ట్ మూమెంట్‌లో ఓట్లన్నీ ఎక్కువ పడతాయి. ఒకటేసారి పడతాయంట ఓట్లు. మళ్ళీ ఈవీ ప్యాడ్స్ పోయి రికార్డ్ అయిన తర్వాత ఈవీ ప్యాడ్స్ వచ్చి స్టోర్ రూమ్‌లు ఉంటాయి గదా! దాని బ్యాటరీ అప్పుడెంత నన్ను ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటారు గదా! ఆ బ్యాటరీ గూడా తేడా చూపెట్టిందంట. అంటే తేడా చూపెట్టిందంటే దాని తర్వాత ఎక్కడికో స్టోరేజ్ ప్లేస్ పోయిన తర్వాత అక్కడ ఏదో మ్యానిపులేషన్ జరిగినట్టే. అది కూడా తేడా చూపెడుతుందంట. అంటే ఇన్ని రకాలుగా జరుగుతున్న విషయం వాస్తవాలా? కాదా? హ్మ్. ఇగ ఎవడన్నా నిజాలు చెప్పినోని వాని ఏదో బ్లేమ్ చేసుడు. పప్పు అనో, అప్పు అనో, లేకుంటే ఇంకేదో అంటగట్టి మొత్తం మ్యానిపులేషన్. డైవర్షన్ పాలిటిక్స్. ఇక చూసినారు కదా! ఇప్పుడు దేశంలో ఇదొక పెద్ద బాంబు పేలింది. దీన్ని పెట్టడానికి ఇక పాకిస్తాన్ మీద బాంబేస్తారో, ఇంకెవరి మీద ఏస్తారో, ఇంకెవరి మీద ఏస్తారో, దీన్ని మళ్ళా డైవర్ట్ చేసి పడేస్తారు. డైవర్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రతి ఒక్క యువత దీన్ని ప్రశ్నించేటట్టు ఒక వీడియో తీయండి. ప్రతి ఒక్కని చేతిలో ఒక తుపాకీ ఉన్నట్టే ఇయ్యాల. మన చేతిలో కెమెరా ఉండి, ఒక సెల్ ఫోన్ ఉంది, వీడియో ఉన్నది, టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటే ప్రశ్నించండి అంతే చాలు. ప్రతి ఒక్కటి ప్రశ్నించండి సిగ్గుతోటి. వీడు ఎలాగైనా గద్దెనెక్కాలి అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు కదా! వీళ్ళు సిగ్గుతోటి తలదించుకోవాలి. వాడు పవర్‌లున్నా కూడా ప్రతిరోజు సచ్చే విధంగా చేయండి. ఏం బతుకురా నీ బతుకు అని పోస్ట్‌లు పెట్టండి. ఏం బతుకురా నీ బతుకు. ఎందుకురా పదవి లేకుంటే సస్తావురా? నీకు గావాలే, నీ కొడుకుకి గావాలే, నీ బిడ్డకి గావాలే, నీ మనవళ్ళకి గావాలే. లక్షల కోట్లు సంపాదించుకున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నారు అంట. ఇంత అవినీతి సొమ్ముతోటి ఎక్కడ పోతారురా మీరంతా? ఇట్లాంటోళ్ళని మరి లోపలెందుకేస్తలేరు ఎవరు? జైల్లలో ఎందుకేస్తలేరు? సరే ఒకడు ఇంత జేషిండు, వాడంత జేషిండు, వీడిట్ట జేషిండు. ప్రతి ఒక్కడి తప్పే. ఏ పార్టీ అయినా గాని, ఎవడైనా ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోచుకున్నోడే గాని, ఈ లేకుంటే ఎవడైనా తప్పుడు అంటే ఇట్లా ఫోన్ ట్యాపింగ్స్ అవి ఇవి అంటుర్రు గదా! ఇవన్నీ రుజువులైతే ప్రూవ్ చేసి లోపల వేయండే. ఇయాల ఎలక్షన్ కమిషన్‌కి రాహుల్ గాంధీ ఇచ్చినయి ఇవి గూడా కాదు. మీరు చేయలేదంటే ఇవి గూడా ప్రూవ్ జేయండి. లేదు రాహుల్ గాంధీ చేసింది కరెక్టే. ఇదన్నీ కరెక్టే ఏదంటే అదన్నా చేసి గవర్నమెంట్ రద్దు చేసుకోండి. ఏం జరుగుతా అంటే ఎవడన్నా లొంగకుంటే జైల్‌లో తీసుకపోయేస్తాం. ఎవరైనా నాయకుడు లొంగకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇబ్బంది పెడతాం. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెడతాం. లేకుంటే బిజినెస్‌ని ఇబ్బంది పెడతాం. ఆర్థికంగా, ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా ఎట్లా స్ట్రెయిన్ చేయాలనో అట్లా స్ట్రెయిన్ చేసి లొంగ తీసుకుంటాం. ఇదెక్కడి దరిద్రంరా నాయనా! ఈ రాజకీయాలలో ఉండాలంటే ఓ ఎదవై ఉండాలి. రాజకీయాలలో ఉండాలంటే. ఒక మర్డరర్ అయి ఉండాలి. ఓ రేపిస్ట్ అయి ఉండాలి. లేకుంటే ఇంకో స్మగ్లర్స్ అయి ఉండాలి. లేకుంటే ప్రజలను అడ్డగోలుగా దోచుకున్న దోపిడి దొంగ అయి ఉండాలి. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది సంచులుగా ఇండ్లల్లో మొత్తం మనం సామాన్లు పెట్టుకునేటట్టు వాడు పైసలు పెట్టుకొని నింపుకునేటట్టు అట్లా తయారయ్యిండ్రు. వాళ్ళొచ్చి ఇయాల రాజకీయాన్ని డిక్టేట్ చేస్తున్నారు. అరే! ఇట్లాంటి ఎదవలేనా కావాల్సింది రాజకీయానికి?
ఇప్పుడు ఈ అసలు ఇవన్నీ చూసి అంటే నేను టాపిక్ నుంచి ఇంకో టాపిక్‌లకి పోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ చెత్తనే అని చూసి కొంచెం దూరంగా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే, మళ్ళీ ఇంకోటేందిరా నాయన మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఎక్కడ పోతాంది? డెమోక్రసీ ఎక్కడ పోతాందన్నది మన ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు నిలదీయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. ఇప్పుడు సోషల్ మీడియాను మెయింటైన్ చేయడానికి ఒక సోషల్ మీడియా వారియర్సు, సోషల్ మీడియా టీమ్సు ఇదొక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్‌గా ఎళ్ళిపోయింది. టీవీ ఛానల్‌లు అన్నీ ఏ పార్టీలల్ల ఒక్కొక్క పార్టీ వాడు 10 మెయింటైన్ చేస్తాండు. అరే! ఇదివరకు 10 ఛానల్‌లు మెయింటైన్ చేస్తాను అది. అంటే జనానికి కరెక్ట్ న్యూస్ ఎక్కడ అందట్లేదు. సో, అందుకే నేను మిత్రులారా మీ అందరికి కోరుకునేదేందంటే, మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది. మీకు ఏదనిపిస్తది మాట్లాడండి, పోస్ట్ చేయండి, వీడియోలు పెట్టేసేయండి. కంటెంట్ అన్నది మీరు ప్రజలు ఏమనుకుంటుర్రు అన్నది గావాలి. మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమనుకుంటుర్రు అన్నది గావాలి. ఇప్పుడు మనం మీడియా ఛానల్‌లలో వచ్చేటియి అంతా ఎవనిదో ఛానల్ వాని గురించి డబ్బా కొడతా ఉంటది. ఆ! ఎవనిదో ఒక ఛానల్ వాని గురించే డబ్బా కొడతా ఉంటది. ఏది గూడా కరెక్ట్ వీని మీద వీని ఛానల్ వీనికి డబ్బా కొడతాం, వాని ఛానల్ వానికి డబ్బా కొడతాం. ఏది గూడా కరెక్ట్ న్యూస్ గాదు. ప్రజలు అసలు ఈ న్యూస్‌లనే పట్టించుకోకపోతే, ఈ డెమోక్రసీలో ఎవడేమైతాందన్నది తెలుసుకోలేకుండా ఇదంతా మనకు టైమ్ పాస్ మనకెందుకు అని పట్టించుకోకుండా జనాలున్నారా? ఎందుకు? ఇప్పుడు చూసిండ్రు గదా! ఈ ప్రూఫ్ అన్నది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్షం అంటే ఇంతే ఒక విలువుంటది. ప్రతిపక్షం అంటే ఒక భయం ఉండాలి. పాలించేటోనికి ఒక భయం ఉండాలి. ప్రతిపక్షం వోళ్ళు గొడవ చేయొచ్చు. కానీ అధికార పక్షం వాళ్ళే ప్రతిపక్షం కంటే ఎక్కువ గొడవలు చేస్తారు. ఒక్కొక్క దగ్గర వీడియోలు చూస్తుంటే గమ్మత్తనిపించింది. ఓ నాయకుడు ఏమంటాడంటే, "అరేయ్! మనం అధికార పక్షంలో ఉన్నాంరా. గొడవలు చేసేయండి, దంచండి, ఎవడన్నా ఇట్లా అంటాడా? సిగ్గులేని గాడిద కొడుకులు ఎవరైనా ఉంటారా అండి ఇట్లా రాజకీయాలల్ల? ఒక రాజకీయం నుండి కార్యకర్తలు గొడవలు చేసి కొట్లాడుతా అంటే వద్దు, నిశ్శబ్దంగా ఉండాలి, మంచిగుండాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పే నాయకులు ఉండాలి గాని, అరేయ్! మీరు దంచండ్రా. కార్యకర్తలు మీకు చేతనైత లేదురా? మీకు చావ లేదురా? మీరు మన దగ్గర ఈ గుండాలున్నార్రా? మన దగ్గర రౌడీలున్నార్రా? మన దగ్గర ఈ మర్డర్ చేసేటోడున్నార్రా? మనకి ఎంపీ మనమేరా, ఎమ్మెల్యేలు మనమేరా, మనం చూసుకుందాంరా, మనం దున్నుకుందాంరా. ఇక మీకు పోలీస్ పవర్ సరిపోక పోలీసులను ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకొని అధికార దుర్వినియోగం చేస్తున్న దుర్మార్గులారా, మీకు ఇవి సరిపోక ఇక రౌడీలను వాడుకుందాం, గుండాలను వాడుకుందాం, మటరర్లను అరే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పిస్తారే చిల్లరగాళ్ళతోటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఇప్పిస్తారు. ఏమి ఇప్పిస్తారా చిల్లరగాళ్ళతోటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు? అంటే ఎవరినన్నా మాట్లాడాలంటే వానికి ఒక తాకత్ ఉండాలా లేదా? ఒక మాట్లాడాలంటే క్లీన్ చిట్ ఉండాలా లేదా? ఎవడే ప్రెస్ మీటింగ్‌లు పెట్టాలంటే, ప్రెస్ ముందుకు రమ్మాలంటే వాడు ఎంత దమ్ముండాలిరా వాడికి? వాడికి ప్రెస్‌లో మాట్లాడాలంటే వానికి ఎంత దమ్ముండాలి. ఇయాల అట్లాంటివి కూడా లేకుండా ఎంత నీచం చేస్తుండంటే మర్డర్ చేసేటోనితోటి మాట్లాడిచ్చుడు. పక్కలేసేటోనితోటి మాట్లాడిచ్చుడు. ఆ! ఇంకా ఇంకేంటిది అవి? ఇంక చిల్లర చేష్టలు చేసేటోళ్ళతోటి మాట్లాడిచ్చుడు. వాడు ఎవనికి పుట్టిండో తెలవనోనితోటి మాట్లాడిచ్చుడు. గివ్వారా మీ చిల్లర చేష్టలు? ఒక హెడ్ మాస్టర్ తిరగ చూడండి. ప్యూన్ తిరగనే చూడండి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యిందంటే, ఆ హెడ్ మాస్టర్‌ని, ప్యూన్‌ని ఒకటే దగ్గర కూర్చోబెట్టి, హెడ్ మాస్టర్‌ని పక్కన పెట్టి ప్యూన్‌ని లేవట్టడానికి ప్రయత్నాలు. గింత చిల్లరారా మీరు? యూజ్‌లెస్ ఫెలోస్ ఇన్ ఎవ్రి పార్టీ ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసే ప్రతి ఒక్కరిని అంటున్నా. అరే క్యారెక్టర్ ఉండండిరా. క్యారెక్టర్ ఉంచుకోండి. ఒక కమిట్మెంట్ ఉంచుకోండి. ఒక క్యాలిబర్ ఉంచుకోండి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తూ అవి ఎవడైతే మెయింటైన్ చేస్తాడో వాడిని అప్‌లిఫ్ట్ చేయండి. ఎవరికైతే స్కిల్ సెట్స్ ఉన్నావో వాడిని అప్‌లిఫ్ట్ చేయండి. అంతేగాని మీ బూట్లకు పాలిష్ చేసేటోడిని, మీ గ్లాసులలో మందు పోసేటోడిని, మీ కాళ్ళకు మీరేదంటే అది అని వాడు ఏది పడితే అది మీరు మాట్లాడమనంగానే వాడు మాట్లాడేటోడిని, ఏది నిజాలు తెలుసుకోకుండా మాట్లాడేటోళ్ళను, ఇట్లాంటోళ్ళను, చిల్లరగాళ్ళను ఒక గ్రామంలో ఒక గ్రామ పెద్ద అంటే ఎట్లుండాలే? ఆ గ్రామ పెద్దను ఆ ఊర్లో మున్సిపాలిటీ వాళ్ళతోటి తిట్టిస్తున్నట్టున్నది మీ కథ. ఇట్లాంటి నీచపు రాజకీయాలు బంద్ చేయండి. ఇగో ఇట్లాంటి నీచపు రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. చాలా చోట్ల నడుస్తున్నాయి. ఇయాల దేశ దౌర్భాగ్యం ఏందంటే, ఇయాల దేశంలో గూడా ఇలాంటివి జరుగుతున్నాయని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి భారతదేశం అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకురాకండి విజ్ఞప్తి చేస్తున్నా మీకు. ఎందుకంటే ఏం జరుగుతాందే ఈడ? ఓట్లను గూడా మీరు ఇష్టం ఉన్నట్టు అసలు ఇండియా అంటేనే డెమోక్రసీరా భయ్!
అట్లాంటి డెమోక్రసీని కిల్ చేసిన తర్వాత ఇక మీరు ఉంటారా? ఇక రాజుల పరిపాలన అన్నట్టేనా? నియోజకవర్గం అంటే వాడు నాదే అని ఒకడు అనుకుంటాడు. జిల్లా అంటే నేనే రాజు అని ఒకడు అనుకుంటాడు. రాష్ట్రం అంటే నేనే రాజు అని అనుకుంటాడు. దేశం అంటే దేశానికి నేనే రాజు అనుకుంటాడు. ఇక ఘోరమైన విషయం ఏందంటే ఈ పొలిటీషియన్ నిజం, వాస్తవం. ఐ హావ్ సీన్ ద వీడియోస్. ఐ హావ్ సీన్ మెనీ వీడియోస్. ఆ వీడియోస్‌లల్లా ఒక్కొక్కరు మాట్లాడేది ఎట్లున్నదంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ గారు మాట్లాడిందేందంటే, "నేను దైవంతో సంభాషితుడిని. నేను పైనుంచే ఊడిపడ్డా. నేను దేనికోసమే పుట్టినా. నేను దేవుడిని" అని చెప్పుకునే వీడియో గూడా ఉన్నది. అరే! ఏం మాట్లాడతాండ్రా మీరు? నాకు అర్థమైతలేదు. దేవుళ్ళా? ఇక గదొక్కటే ఇగ. దేవుడిని ఒక్కటి రిప్లేస్ చేయాలి గంతే ఇగ. ఇండియాలో మీరు ఎన్ని చేయాలో అన్ని చేసిర్రు దరిద్రాలు. ఇక దేవుడు గూడా మీదే. ఇక దేవుడు గూడా మీరే అని. ఎందుకంటే నేను కూడా కొంచెం బీజేపీ చేస్తున్నదా, నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులకు ఎవరు చేసినా, ఏ పార్టీలో మంచివి చేసినా కూడా అట్రాక్ట్ అయితామండి. అరే! అట్రాక్ట్ అయితాం. అరే! ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయితుం ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయితలేరు. ప్రతి ఒక్కరిని మ్యానిపులేట్ చేస్తుండ్రు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కడిని ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. దేర్ ఆర్ టీమ్స్. ఒక పీఆర్ టీమ్‌ని పెట్టుకుంటాండ్రు. సోషల్ మీడియా టీమ్స్‌ని పెట్టుకుంటారు. ఓ సోషల్ మీడియా టీమ్స్ కంపెనీసే పెడతాండ్రు. ఛానెల్స్ అన్నిటిని కొనేస్తాండ్రు. బ్రెయిన్‌లో ఫీడ్ చేస్తాండ్రు. ఒక్కొక్కనికి ఫీడ్ చేస్తాండ్రు. వీడు వీనిలాంటి నాయకుడు లేడు. వీనిలాంటి నాయకుడు లేడు. వీనిలాంటి నాయకుడు లేడని ఫీడ్ చేస్తాండ్రు. అరే! ఎంతమంది చేస్తారు జనాలని ఇప్పుడు ఏమైపోయిందంటే దేశంలో ఉన్న జనాలందరిని పిచ్చోళ్ళ చేత్తారు మొత్తానికైతే. ఇది చాలా పెద్ద తప్పు. దేశంలో ఉన్న జనాలందరిని పిచ్చోళ్ళు చేస్తాండ్రు. పిచ్చోళ్ళు ఏ విధంగా చేస్తానంటే, నేను దేవుడిని, దేవుడిని అంటార్రా ఎవరన్నా? ఈ అమ్మ జీవితం. బయట రాష్ట్రాలలో, బయట దేశాలలో చూడండి. ఒక ప్రధానమంత్రి ఎంత సింపుల్‌గా ఉంటాడో. ఆ! ఇక్కడ ఏంది ఒక ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యేకి 4 ఎస్కార్ట్‌లు ఎందుకండి? 4 పోలీసులు వెహికల్‌లు, ఎస్ఐలు, నలుగురు ఎస్ఐలు, ఒక సీఏ ఈ బందోబస్తు అవసరమా? మంత్రికి గదా ఉండాల్సింది. సరే మంత్రికైనా ఎంత ఉండాలి? ఉన్నంతకు ఉండాలి. ఈ ఎమ్మెల్యేనే మంత్రి తిరిగా చేస్తాడు. మంత్రి ముఖ్యమంత్రిగా చేస్తాడు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా బిల్డప్ చేస్తాడు. సరే ఇదన్నీ ఎటు పోయినా గాని, ఈ దేశంలో ఈ ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిండ్రు, ఎండగడుతుండ్రు, సాక్ష్యాలతో నిరూపిస్తుండ్రు కాబట్టి, దీని మీద యాక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం గూడా చాలా చాలా చూసినాం. ఎలక్షన్స్‌లో మనకు గూడా అనిపించదు. అరే! ఇది గమ్మత్ జరిగింది. ఇది ఎట్లా గెలిచింది? ఇది ఎట్లా గెలిచింది? అది ఎట్లా గెలిచిందని. అంటే కొన్ని నాయకులు, రాజకీయ నాయకులు కొన్ని తప్పిదాలు, స్కామ్‌లు, స్కీమ్‌లు చేసుంటారు గదా! చేసుంటారు కాబట్టి ఆ స్కామ్‌లను పట్టుకొని అధికారంలో ఉన్నోడు ఆట ఆడిస్తాడన్నట్టు. ఇగో నీ మీద కేసులు పెడతా. సెస్ చంద్రబాబుని నేనే గెలిపించినా. దొంగోట్లతోటే గెలిపించినా. నువ్వు నోరు మూసుకొని ఉండాలే జగన్. పోయినసారి నిన్ను గూడా దొంగోట్లతోటే గెలిపించినా. నువ్వు నోరు మూసుకొని ఉండు. అప్పుడు నిన్ను గెలిపించినా, ఇప్పుడు ఈయనని గెలిపించినా. మీరిద్దరు నోరు మూసుకొనే ఉండాలి. లేదంటే లోపటేస్తాం, జైల్‌లో ఏస్తాం, మీ కేసులు తీస్తాం, మీ ఫైల్స్ తీస్తాం, మీ అంతు చూస్తాం. ఇది జరుగుతున్న పద్ధతి దేశంలో. ఇక ఎప్పటికి ఒక్కడే ఉంటాడన్నట్టు ఇక ఈ లెక్కల చూసేదుంటే మనం ఓట్లేసుడు వేస్టు, ఓటింగ్‌కి పోవుడు వేస్టు ఇదంతా దండగ అన్నట్టు. ఈ ఉత్తుత్తు లెక్క తూచి తూచి లెక్క తిరగనే ఎలక్షన్స్ కండక్ట్ చేసి మళ్ళా గద్దెనెక్కి మనమే కూర్చుంటాం. అధికార పక్షానికి మనం చూస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, ఇక్కడ కామన్ ఎలక్షన్స్ అయినా ఏం చేస్తారు? అన్ని అధికార పక్షానికి మొత్తం సమస్తం సరెండర్ అయిపోయి అన్ని శాఖలు సరెండర్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఆఖరికి వీళ్ళ డబ్బులు గూడా పోలీస్ జీప్‌లల్ల పోలీస్ వ్యవస్థలు పోలీస్ ద్వారానే అటు ఇటు చేరుతాయి. అంటే ఒక్కట్లనే గాదు. అధికార పార్టీకి అన్ని రకాలైన ఆహ్, వసులుబాటు ఉంటదన్నట్టు. అంటే అట్లా సపోర్ట్ చేస్తారు అధికారులు. హ్మ్. అధికారులు గూడా అక్కడక్కడ మార్కెటింగ్ గూడా చేస్తా అంటారు. వీడు గెలవాలి వాడేమున్నది వీడు గెలిస్తే మంచిగుంటది. వాడు గెలిస్తే మంచిగుంటది. ఈ సార్ సూపరు, ఆ సార్ సూపరు. ఎందుకంటే లెటర్ ఉంటేనే గదా! పోస్టింగ్ వచ్చేది. లేకుంటే ఊస్టింగ్ అయితది కాబట్టి ఇక వాళ్ళు భజన చేస్తాండ్రు. ఎట్లాంటి అడ్డగోలు భజన. వాళ్ళు చెప్పిందే చేసుడు. మనస్సాక్షి అన్నది లేకుండా పని చేస్తుండ్రు. ఎందుకే ఇట్లా పని చేయాలి? ఒక్కడన్నా, ఎక్కడన్నా అక్కడక్కడ అందరిని అంటలేను. కొంతమంది ఉన్నారు. ఇయాల రాహుల్ గాంధీ గారు చెప్పింది మొత్తం నిజమనే అంటలేను. కానీ ఎంతో కొంత వాస్తవం అయితే ఉన్నది గదా! ఆధారాలైతే చూపెట్టిండు. ఏదో ఫేక్‌గా రాహుల్ గాంధీ ఏదో మాట్లాడేసిండు అంటే మాట్లాడినట్టు కాదు గదా! ఆధారాలు కూడా చూపెడుతుండు గదా!
ఒక్క కాన్స్టిట్యున్సీ, ఒక్క ఎంపీ పార్లమెంట్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. అక్కడ ఎన్ని రకాలుగా జరిగినాయి. ఫేక్ ఓట్స్ అన్నయి ఎట్లా జరిగినాయి, దొంగ ఓటర్లన్నోళ్ళు ఎట్లా సృష్టించిండ్రు, వాళ్ళని ఎట్లా మ్యానిపులేట్ చేస్తుండ్రు, అసలు ఈవీఎంలు ఎట్లా వర్క్ ఇవన్నిటి గురించి కొంచెం చెప్పిండ్రు కదా. ఇక్కడ ప్రశ్న క్వెషన్ మార్క్ ఏందంటే ఈసీని డైరెక్ట్ అక్కడ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అట్లాంటివి అడిగినప్పుడు ఈసీ సమాధానం చెప్పాలి కదా. అది కాదు అని చెప్పాలి కదా. అది కూడా క్లారిటీ ఇయ్యలే ఇంతవరకు ఈసీ. అది కూడా క్లారిటీ ఇయ్యలే. ఇంకోటేందంటే ఆ డేటా అన్నది వాళ్ళకి ఇస్తలేరు. మరి ఆ డేటా అన్నది మా దగ్గర ఉంది. అంటే టెక్నాలజీ పెరిగి ఇంత డేటా సైన్స్ పెరిగింది. ఇంత డేటా రిట్రీవింగ్ చేసే కెపాసిటీలుండి, ఇంత టూల్స్ ఉండి, ఇంత ఇవి టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత మన దగ్గర డేటా స్టోర్ చేసుకోలేమా? వై యూ ఆర్ డిస్ట్రాయింగ్ సీసీ కెమెరా, సీసీ ఫుటేజ్‌ని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తుండ్రు? ఈవీఎం మెషిన్స్‌ని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తుండ్రు? మెషిన్స్‌లో ఉన్న డేటాని ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తుండ్రు? ఒక 10 సంవత్సరాలు ఈ డేటాని మీరు మెయింటైన్ చేయొచ్చు కదా. ఒక 10 ఇయర్స్ ఈ డేటాని మెయింటైన్ చేసేదుంటే, ఇక చూసి ఇక భజనగాళ్ళు మోపేయండి ఇక మెంటల్‌గా. ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో దాదాపు 60% ఆఫ్ ద 62 అంటే దాదాపు 40, 50% మందిని పిచ్చోళ్ళని చేసిండ్రు. అంటే వానికి భజన కొట్టడానికే తయారు చేసిండ్రు. నాయకులకు భజన. ఇక వాడు ఏం చెప్పినా వాడు ఏది వినడన్నట్టు ఇక. వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చిండ్రా, మరి కరోనా లాంటి ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినా అర్థం కాదు. నేను కూడా చాలా కుటుంబాలలో అక్కడక్కడ ఇక్కడ చూస్తుంటాం. అరే కరెక్టే కావచ్చురా నువ్వు ఒక పార్టీకి ఉన్నావు అంటే, నీ పార్టీలో కూడా తప్పు చేసేటోడు ఉంటాడు, రైట్ చేసేటోడు ఉంటాడు. తప్పు చేసేటోడు తప్పే అను. నీ ఇంట్లో సొంత ఇంట్లో అయినా తప్పు చేసేటోడిని తప్పే అను. ఇది పద్ధతి అంటే. వాడు నా పార్టీ ఓడని చెప్పి, వాడు తప్పు చేసినా రైటే, 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 రైటే అని వాదించుకుంటూ మొండి వాదనలకు దిగేటోళ్ళను ఈ ఇంజెక్షన్ ఇచ్చిండ్రా మీకు? మీకేమైనా ఏమైనా ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ ఇచ్చిండ్రా ఏంది? బీజేపీ పార్టీ వ్యాక్సినేషన్, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వ్యాక్సినేషన్, బీఆర్ఎస్ పార్టీ వ్యాక్సినేషన్ ఏమైనా ఇచ్చిండ్రా? తప్పున్నా, రైట్ ఉన్నా సపోర్ట్ చేసుకుంటే ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఒక పార్టీలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఒక పార్టీలో మంచి దొంగ ఉంటాడు, ఒక పార్టీలో ఆ పార్టీలో నిజాయితీ పరుడు ఉంటాడు. నిజాయితీ పరుని గురించి నిజాయితీగానే మాట్లాడండి. దొంగ గురించి దొంగనే మాట్లాడండి. హ్మ్. ఇవి ఇట్లాంటివి లేకుండా ఇక జనాలందరికి ఒక 50% మందికి నేను చెప్పినా కదా 50-60% మందికి ఇంజెక్షన్ ఇచ్చేసిండ్రు ఇక. ఓన్లీ ఇక వాడికి ఏం తెలవదు ఇక. ఎహె! హి ఈస్ ద బెస్ట్. హి ఈస్ ద బెస్ట్. హి ఈస్ ద బెస్ట్. హి ఈస్ ద బెస్ట్ ఇంజెక్షన్ పడ్డది ఒక్కొక్కనికి. కరోనా వ్యాక్సిన్ పడ్డట్టు ఈ వ్యాక్సిన్ పడ్డది ఇండియాల. ఈ వ్యాక్సిన్ నుంచి విరుగుడు ఎప్పుడైతదో తెలవదు. ఆ వ్యాక్సిన్ నుంచి బయటికి రండి. ఈ వీడియో చూసిన తర్వాతన్నా కొంతమన్నా మేలుకోండి. బయటికి రండి. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఎలక్షన్స్ మీద ప్రతి ఒక్కరికి డౌటే ఉంది. కొన్ని కొన్ని చోట్ల అసలు ఎట్లా గెలిచిండు అన్నది అర్థం గాకుండా, వీడు ఎట్లా ఓడిపోయిండు అన్నది అర్థం గాకుండా ఎన్నో దగ్గర మనకు డౌట్స్ ఉన్నాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్సే దానికి నిదర్శనం. కానీ వాళ్ళేం మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ జుట్టు వాళ్ళ చేతులో ఉన్నది కాబట్టి వాళ్ళేం మాట్లాడకపోతున్నారు. పోనీ ఇయాల రాహుల్ గాంధీ గారు మాట్లాడింది వాస్తవం అని జెప్పి నేను నమ్ముతున్నా 100%. సాక్ష్యాలతో సహా జెప్పిర్రు వాళ్ళు. వారు ఉత్తగా ఏం చెప్పలేదు. పోనీ వారు చెప్పిందంతా కరెక్టే అని గాకున్నా గూడా మరి అభియోగం అయితే వచ్చింది గదా. దీన్ని నిరూపించుకోవాలి గదా. ఈ నిరూపించుకునే బాధ్యత గూడా మీకు లేదా ప్రభుత్వానికి? ఈసీని గూడా ఇప్పుడు ఈసీ అంటే అది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎట్లాంటి మహానుభావులు చేసినా, ఎంత నిజాయితీ పరంగా చేసిందా ఎలక్షన్ కమిషన్ అంటే ఎట్లుండు? వాళ్ళని గూడా మీరే అపాయింట్ చేసుకునుడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టి మేము మా చేతుల్లో ఇది కంట్రోల్ ఉండాలన్నట్టు, వాళ్ళని మేమే అపాయింట్ చేయాలన్నట్టు ఆ పవర్స్ తెచ్చుకునుడు సుప్రీం కోర్ట్‌ని కాదని చెప్పి. ఆ! ఇయాల సుప్రీం కోర్ట్ తీర్పిచ్చినా మీరు ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయకుండా మీరే రాజ్యం నడిపించుడు. జనాలు ఇవన్నీ చూస్తున్నారు గదా. ఇంత నీచానికి మీరు ఒడిగడుతున్నారనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు గదా. ఇప్పటికైనా మీకు సిగ్గనిపియట్లేదా? సో కాల్డ్ నాయకులారా సిగ్గనిపియట్లేదా? కానీ దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. ఇది చానా ఘోరం. ఎలక్షన్ వ్యవస్థను, ఇండియన్ డెమోక్రసీని కిల్ చేస్తుండ్రు. ఓట్లను దొంగలిస్తుండ్రు. దొంగ ఓట్లను సృష్టిస్తుండ్రు. హ్మ్. ఒక ఒకటే 4 చోట్ల ఓట్లుంటానయి. ఒకటే ఇంట్లో 50 ఓట్లను సృష్టిస్తుండ్రు. ఫేక్ అడ్రెస్‌లు పెడుతుండ్రు. జీరో అని ఉంటదా అండి అడ్రెస్ ఎక్కడన్నా? జీరో అన్న అడ్రెస్ ఉంటదంట. హ్మ్. ఫాదర్ పేరు ఎక్స్‌వైజెడ్ అని ఉంటదంట. ఇట్లాంటియన్నీ ఎక్కడి నుంచొచ్చినాయి ఇవన్నీ? సో, ఫ్రెండ్స్
దేశాన్ని కాపాడుకుందాం. ఫస్ట్ దేశం, దాని తర్వాతనే ఎవరైనా. దేశాన్ని మన డెమోక్రటిక్ దేశాన్ని దేశం తిరిగి ఉంచుదాం. ఇట్లాంటి ఈ వాటికి అంటే మీరు ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా స్పందించాలే. ప్రతి ఒక్కరు రియాక్ట్ గావాలే. మీరు వీడియో చూడండి. ఇయాల రాహుల్ గాంధీ మాట్లాడిందే గావచ్చు. రాహుల్ గాంధీ మా పార్టీ నేతేం కాదు గావచ్చు. మా నాయకుడే గాదు రాహుల్ గాంధీ. అయినప్పటికి గూడా దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు గదా! ఆయన మాట్లాడితేనే మీరు సమాధానం చెప్పకపోతే ఇక మాలాంటోళ్ళు మాట్లాడితే ఏందండి? ప్రతి దగ్గర అంతేనే. కోర్ట్ పోలీసోడు కేసు పెట్టొద్దంటే డబ్బులు గావాలి. కోర్ట్‌లో కేసు మన దిక్కు గావాలన్నా డబ్బులు గావాలి. ఎలక్షన్‌లో గెలవాలన్నా డబ్బులు గావాలి. అసలు ఎలక్షన్‌ల ఎవరు గెలవాలన్నదే మనం మానిప్యులేట్ జేస్తానం అంటే, సరే డబ్బులు తీసుకున్న తర్వాత గూడా జనానికేందంటే పలానోడు మంచోడైతే వాని దిక్కు మొగ్గు చూపుతా అంటారు. ఇక్కడ ఆ ఆప్షన్ గూడా జనానికి లేకుండా చేసిర్రంటే ఇది ఎంత మూర్ఖత్వం. ఇలాంటోళ్ళందరిని వాడు ఏ పార్టీలో ఉన్నా గూడా ఇలాంటోళ్ళను శిక్షించాలి, జైల్లేయాలి. ఇది ఇట్లాంటి ఎందుకంటే ఇట్లాంటివి ఒకటే గాదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గావచ్చు, లేకుంటే బ్లాక్‌మెయిలింగ్ జేసుకొని లోబరుచుకునే విషయాలే గావచ్చు. ఇంకా ఏందంటే పార్టీలు మారిన దొంగలనే గావచ్చు. ఇలాంటోళ్ళందరిని గూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేస్తున్న అందరిని గూడా శిక్షించాలి. వీళ్ళందరూ గూడా ఇవన్నీ ప్రూవ్ జేయండి. ప్రూవ్ జేసి ఎవడు తప్పు జేస్తే వాడిని శిక్షించండి. దేశాన్ని కాపాడండి. నమస్తే మీ మనోజ్ రెడ్డి.